Hi, I'm Dr. Y. Sujan, infertility specialist, 49 Fertility Clinic, Visakhapatnam. సో ఇవాళ క్వశ్చన్ నేను మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా మంది డౌట్ వస్తూ ఉంటుంది, నాకు ఇప్పుడు స్పర్మ్ కౌంట్స్ ఎంతో కొంత కౌంట్ ఉంది, ఈ కౌంట్తో నేను ఐయుఐ ట్రీట్మెంట్కి వెళ్తే నాకు సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుందా? ఐయుఐ అంటే మీ తాలూకు స్పర్మ్ శాంపిల్ ఇస్తే దాన్ని మేము ప్రాసెస్ చేసి దాన్ని యూట్రస్లోకి మేము ఇన్సర్ట్ చేస్తాం, దాన్ని యూట్రస్లోకి ఇంజెక్ట్ చేసి కరెక్ట్గా ఎగ్ రిలీజ్ దానికి టైం చేస్తాం. ఇది సాధారణంగా వచ్చే డౌట్ అంటే, నాకు ఇప్పుడు ఈ కౌంట్స్కి నేను ఐయుఐకి వెళ్ళాలా లేకపోతే డైరెక్ట్గా నేను ఐవీఎఫ్ వెళ్తే బెనిఫిట్ ఉంటుందా అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు. కొంతమందికి నేను నార్మల్గా ట్రై చేయొచ్చా లేకపోతే నేను ఐయుఐకి వెళ్తే ఏమైనా బెనిఫిట్ ఉంటుందా అని కొంతమందికి డౌట్ రావచ్చు. దీనికి కరెక్ట్గా మనం చెప్పాలి అంటే దీనికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుందండి. ఇప్పుడు మీరు మీరు ఇస్తారు మీ శాంపుల్, దాన్ని మేము అనలైజ్ చేస్తాం, సెమెల్ అనాలిసిస్ అని చేసి మీ తాలూకా వాల్యూమ్ ఎంత వచ్చింది ప్లస్ మీకు కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది అంటే పర్ సీసీ ఆఫ్ స్పర్మ్ లో ఎన్ని మిలియన్స్ ఉన్నాయని మనం చూసుకొని దాని నుంచి ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటే ముందుకి ఫాస్ట్ గా స్విమ్ అవుతున్న స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయో లెక్కేసుకొని ఈ మూడింటిని మల్టిప్లై చేసి ఒక ఫార్ములా ఉంటుంది అనమాట. అంటే మీ స్పర్మ్ తాలూకా ఎంత వాల్యూమ్ వచ్చింది, కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది ప్లస్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఎంత ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది, ఈ మూడు మల్టిప్లై చేస్తే టోటల్ మొటైల్ స్పర్మ్ కాన్సన్ట్రేషన్ అని వస్తూ ఉంటుంది. ఈ కౌంట్ ఎంత ఉంది అన్న దాని బేసిస్ మీద మనం నార్మల్గా మీరు ట్రై చేయొచ్చా లేకపోతే ఐయుఐకి వెళ్తే బెటరా లేకపోతే ఐవీఎఫ్కి వెళ్తే బెటరా అన్నది మనకు తెలుస్తుంది. ఇది సాధారణంగా మనకి 20 మిలియన్ కన్నా పైబడి ఉంటే మీరు న్యాచురల్గా ట్రై చేస్తే మీకు బెనిఫిట్ ఉంటుంది. 20 మిలియన్ నుంచి 5 మిలియన్ మధ్యలో ఉన్నట్లయితే మీకు ఐయుఐ వలన కొంత లాభం ఉండే అవకాశం ఉంటుంది. 5 మిలియన్ కన్నా తక్కువ ఉంటే మాత్రం మీరు ఐవీఎఫ్కి వెళ్ళడం వలన మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అన్నది మన రీసెర్చ్ అండ్ మన స్టడీస్ మనకి తెలుపుతున్నాయి. సో ఈ క్యాలిక్యులేషన్ అంతా మీకు చాలా కంపల్సరీ అనిపిస్తున్నట్లయితే మీకు కన్సల్ట్ చేయొచ్చు. మేము ఉన్నది కూడా అదే, మేము చేసేది కూడా డే టు డే అదే. మీకు పర్ఫెక్ట్గా మీ తాలూకా కౌంట్స్కి ఏ విధమైన ట్రీట్మెంట్ చేస్తే మీకు సక్సెస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అన్నది మేము ఈ క్యాలిక్యులేషన్ అంతా మీకు చేస్తాము. మీ కౌంట్స్ ఎలా ఉన్నాయో మేము చూసి ఏమైనా మెడికేషన్స్ వల్ల ఏమైనా కొంచెం ఇచ్చినట్లయితే ఏమైనా ఇంప్రూవ్ అవి మీకు ఐయుఐ సక్సెస్ రేట్ పెరుగుతుందా లేదా కూడా మేము టెస్ట్ చేస్తాం. ఆర్ ఇంకా ఏమైనా మీకు స్పీడ్ అండ్ మొటిలిటీ కాకుండా ఏమైనా మార్ఫాలజీ అంటే షేప్ సైజులో కూడా ఇష్యూస్ ఉన్నట్లయితే ఏం టెస్టులు చేయడం వలన సైజ్ బాగోకపోయినా లోపల జెనెటిక్ ఇంటెగ్రిటీ అంటే మీ స్పర్మ్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసే టెస్టులు కూడా చేస్తాం. సో ఇవన్నీ కూడా వీ కెన్ కరెక్ట్లీ అసెస్ బై వేరియస్ టెస్ట్ విచ్ ఆర్ అవైలబుల్ టుడే. సో ఎంత కౌంట్స్ ఉంటే మనకి ఐయుఐ సక్సెస్ అవుతుందని దానికి మీకు ఇందులో ఆన్సర్ దొరికిందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.